నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అంటే ఏజ్ లిమిట్, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మరీ ముఖ్యంగా సెలక్షన్ ప్రాసెస్, ఈ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి ఇక్కడ మనకు మొత్తం 110 పోస్టులకు సంబంధించినటువంటి అసిస్టెంట్ మేనేజర్ సంబంధించినటువంటి పోస్టుల యొక్క భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మనకు ఒకసారి మొత్తం అంటే ఈ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైనటువంటి ఈ టోటల్ 110 పోస్టులలో ఏ రంగాలలో ఎన్ని పోస్టులు ఉన్నాయో దాని గురించి ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకు జనరల్ పోస్టులు 56 ఉన్నాయి, లీగల్ పోస్టులు 20, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ సంబంధించినటువంటి 22, రీసెర్చ్ 4, అఫీషియల్ లాంగ్వేజెస్ సంబంధించిన 3, అదేవిధంగా ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి 2, అదేవిధంగా ఇంజనీరింగ్ ఇన్ సివిల్ సంబంధించినటువంటి 3 పోస్టులు అయితే మనకు ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. ఓవరాల్గా మొత్తం 110 పోస్టులు ఉన్నాయి. అయితే వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలు కానుంది అని మనం చూసినట్లయితే మనకు అక్టోబర్ 30వ తేదీన వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది. అదేవిధంగా నవంబర్ 28వ తేదీన వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అనేది ముగియడం జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి సెబీ ఏదైతే ఉందో దాంట్లో మనకు వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. అయితే ఈ పోస్టులకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే మనకు అన్రిజర్వ్డ్ అంటే ఓపెన్ కేటగిరీ, ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ ₹1000 ప్లస్ 18% జీఎస్టీ అనేది చెల్లించాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు. ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు ₹100 ప్లస్ 18% జీఎస్టీ 18% జీఎస్టీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఏజ్ చూసినట్లయితే ఇక్కడ ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉండాలి అని చూసినట్లయితే మ్యాక్సిమం 30 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. ఎస్టీ, ఎస్సీ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఓబీసీకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు అనేది వర్తిస్తుంది. అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని చూసినట్లయితే అభ్యర్థులకు ప్రిలిమినరీ ఎగ్జామ్ 1 అనేది అంటే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ కింద నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే ఈ స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వీరికి మెయిన్స్ ఎగ్జామ్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఆధారంగా వచ్చినటువంటి అభ్యర్థుల యొక్క మార్కుల జాబితా ఆధారంగా వీరిని ఇంటర్వ్యూకి అనేది పిలవడం జరుగుతుంది. ఫైనల్గా మనకు ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మనకు మెరిట్ జాబితా అనేది తయారు చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఈ 3 స్టెప్స్ అనేది మనకు సెలక్షన్ ప్రాసెస్లో ఉంటుంది. ఎవరైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత అంటే ఇంటర్వ్యూ క్వాలిఫై అవుతారో ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా ఇక్కడ మనకు నిర్వహించడం జరుగుతుంది. ఓవరాల్గా మనకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైనటువంటి 110 పోస్టుల యొక్క భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇక్కడ మనం పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.